మనం మన శరీరాన్ని జాయింట్స్ దగ్గర వంచగలం, అంటే బెండ్ చేయగలం. ఉదాహరణకి ముడుకు అంటే నీ, మోచెయ్యి అంటే ఎల్బో, రిస్ట్ని, మెడని, అలాంటి వాటిల్ని బెండ్ చేయగలం అన్నమాట. జాయింట్స్ రెండు రకాలు. స్థిరమైనవి అంటే ఫిక్స్డ్, రెండు కదిలించగలిగేవి అంటే మూవబుల్. ఫిక్స్డ్ జాయింట్స్ ఇవి పేరులానే స్థిరంగా ఉంటాయి, కదిలించలేము. ఫర్ ఎగ్జాంపుల్ స్కల్ ఒక ఫిక్స్డ్ జాయింట్. కదలగలే జాయింట్స్ను మూవబుల్ జాయింట్స్ అంటారు. కొన్ని మూవబుల్ జాయింట్స్ మాత్రమే అన్ని వైపులా కదిలించగలం. ఇప్పుడు రకరకాల మూవబుల్ జాయింట్స్ చూద్దామా? బాల్ అండ్ సాకెట్ జాయింట్ గురించి తెలుసుకుందాం. ఇది అమితమైన అత్యధిక అంటే మ్యాక్సిమం కదలిక గలది. గుండ్రంగా ఉండే ఒక బోన్ కన్నా లోతుగా ఉండే వేరొక బోన్లో పడుతుంది. అందుకే దీనిని బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటారు. హిప్ జాయింట్, షోల్డర్ జాయింట్స్ దీనికి ఉదాహరణలు. క్రికెట్లో బౌలర్ బౌలింగ్ చేసేటప్పుడు దీని వలనే చేతిని భుజం దగ్గర సులభంగా తిప్పుతాడు. హింజ్ జాయింట్ తలుపు దగ్గరుండే కీలు లాంటిది. ఇది ఒకవైపు మాత్రమే కదలికను కలుగజేస్తుంది. ముడుకులు, ఎల్బోస్, ఫింగర్స్, కాలివేళ్లు మొదలైనవి హింజ్ జాయింట్స్ అంటారు. ఇప్పుడు మనం పివోట్ జాయింట్ చూద్దాం. ఒక బోన్ నుండి పొడుచుకు వచ్చినది వేరొక బోన్ యొక్క రింగ్ లాంటి లిగ్మెంట్లో అమరి ఉంటుంది. ఇది అన్ని వైపులా కదలికను కలుగజేస్తుంది. తల ఒక ప్రక్క నుంచి వేరొక ప్రక్కకు, పైకి క్రిందకు, వెనుకకు ముందుకు అన్ని ప్రక్కలకు కదలచగలం. మొదటి వెన్నుపూస అంటే వర్టిబ్రా పైన స్కల్ ఇలానే తిరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు మనం గ్లిండింగ్ జాయింట్ చూద్దాం. పక్కెటెముకలు అంటే అడ్జసెంట్ బోన్స్ ఒక్క దానిపైన ఒకటి జారుతాయి మరియు తక్కువ కదిలిస్తాయి. ఇది మన నడుమును అంటే బ్యాక్ ప్రతి జాయింట్ వద్ద వంగటానికి అంటే గుండ్రంగా తిప్పటానికి పనికొస్తుంది. ఇలానే వ్రిస్ట్ అంటే మణికట్టు మరియు మడుగులు అంటే యాంకిల్స్ దగ్గర కూడా అవుతుంది. ఇలా కాక మీ బ్యాక్ బోన్ ఒక పెద్ద పొడవైన బోన్ మాత్రమే అయ్యుంటే ఏమయ్యేది? మనం దిష్టి బొమ్మల అంటే స్కేర్ క్రోలా ఉండాల్సి వచ్చేది. అర్థమైందా? ఇప్పుడు క్లుప్తంగా జాయింట్స్ రెండు రకాలు. స్థిరమైనవి, కదిలే జాయింట్స్ను మళ్ళీ 4 గ్రూపుగా చేయవచ్చును. 1 బాల్ అండ్ సాకెట్ జాయింట్స్, 2 హింజ్ జాయింట్, 3 పివోట్ జాయింట్, 4 గ్లిండింగ్ జాయింట్. బోన్స్ ఎలా కలిసి అతుక్కుంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఏదైనా బంక అంటే గ్లూ అతికించి స్కెల్టన్ చేస్తారా? ఒక బోన్ను మరొక బోన్తో అతకటానికి పనిచేసే జీవకణాలు అంటే టిష్యూస్ లిగ్మెంట్స్ అంటారు. లిగ్మెంట్స్ జాయింట్స్ని కలిపి ఉంచుతాయి.